దేవుని నామానికి వందనాలండి. మీకు అందరికీ ప్రైజ్లా. మరి ఇదేనా మరి కంపెనీలో 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి 5వ సంవత్సరంలో యేసయ్య నామంలో మరి ప్రతిష్ఠ చేసే కృపను కూడా యేసయ్య ఇచ్చాడు. ఎందుకనగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాను అంటున్నాడు. ఆయన ఉన్నంతసేపు మనకి ఏమీ కూడా పొదుపు లేదు. పచ్చిక గల చోట్లనే ఆయన మనలను కూర్చోబెడతాడు. మనుషులుగా మనకు వస్తే శ్రమలో, మనకు వచ్చే అవమానాలు, మనకు వచ్చే నిందలు వాటిని చూసి మనం భయపడతాం. కానీ యెహోవా దేవుడు మరి యేసయ్య మనకి ఎప్పుడు తోడుగా నీడగా ఉండే దేవుడు. మనుషులు మన దగ్గర ధనం ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవరు రారండి. ఇది మనుషుల యొక్క స్వభావం. దేవుడు ఏమంటాడంటే ఏమీ లేని వాళ్ళని ఆదరించాలా, అక్కరగా ఉన్న వాళ్ళని, దుఃఖంలో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని, వేదనలో ఉన్న వాళ్ళని పరామర్శించాలా, వారికి తోడుగా ఉండాలి, ధైర్యపరచాలని వాక్యం చెప్తుంది. మనుషులమైతే అన్నీ ఉన్నప్పుడే ఫ్రెండ్షిప్ చేస్తారు, అన్నీ ఉన్నప్పుడే వారితో బంధువులుగా ఉంటారు, మరి మితిమీరి ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే అందరూ విడిచిపెట్టేస్తారు. మనుషుల యొక్క స్వభావం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి విడిసినా, తండ్రి వరిసినా నేను నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. అదే రీతిగా బబితకేంటి మరి మెయిన్ బబిత విషయంలో బబిత ద్వారానే తమ్ముడు గారు నాకు పరిచయం అయ్యారు. మరి అలాంటి క్లిష్ట పరిస్థితిలో పెట్టున్నప్పుడు మరి చాలా భయంకరమైన పరిస్థితి, చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయినప్పుడు మరి అన్నట్టు ప్రార్థనలే, ఆ గృహంలో ప్రార్థన, మరి ప్రతి దాంట్లో అమ్మ మరి ఆత్మీయ తల్లి, నేను వాళ్ళ సొంత ఆవిడ ఆత్మీయ తల్లిగా ఫోన్లు చేసి ప్రతి విషయం A to Z రహస్యం అంటే ఏమి లేకుండా చెప్పేటప్పుడు నేను ఒకటి అన్నా, గుండె చెదరిన వారిని బాగు చేయి దేవుడు. మనుషులు ఒక ద్వారం వస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. నీకు నేను ఉన్నానమ్మా, నువ్వేం భయపడకో, నువ్వేమి భయపడద్దు. అసలు ఘనమైన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు ఉన్నాడని అదేనా నా ఎంతో ధైర్యం చెప్పాను బిడ్డకి. ఏమండి, కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. అలాంటి కష్టాల నుంచి నేను కూడా వచ్చాను. అందుకే కష్టపడేవారు ఆ యొక్క బాధ వేదన నేను తెలుసుకుని వాళ్ళకి ఎంతో మరి దేవుడు వాక్యాలు బోధించి వాళ్ళని ధైర్యపరుస్తారు. అది నా శక్తి కాదు కానీ దేవుని శక్తి. అలాంటి పరిస్థితుల్లో మరి కంపెనీలో మరి శరత్ బ్రదర్ పరిచయం అయినప్పుడు మన బ్రదర్ కూడా ఎంతో నెమ్మదైనాడు. మరి ఎంతో సహనం కలిగిన వ్యక్తి, ఎంతో జ్ఞానశీలి, ఎంతో మరి భయభక్తులు గల మరి కుమారుడు. ఆ యొక్క బిడ్డకి పార్ట్నర్గా, ఆ యొక్క గుండె చెదరిన పరిస్థితిలో ఉన్న బిడ్డకి మరి శరత్ బ్రదర్ని దేవుడు ఏం చేశాడంటే ఒక పార్ట్నర్గా మరి కలిపాడు. ఎందుకు? గుండె చెదరిపోయింది బిడ్డ, వేదంలో బాధల్లో మరి ఆదరించేవారు ఏది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి ఆ యొక్క పార్ట్నర్ అవసరం ఆ సమయంలో. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడవెక్కువ కొయ్యవు అయినప్పటికీ వాటిని నేను పోషిస్తానని రీతిగా మరి ఆ కంపెనీని మనం పెట్టుకుందామని మరి ఒకరి దగ్గర మనం ఎందుకు వర్క్ చేయడము, మనమే 10 మందికి ఇద్దామన్న సలహాలు తమ్ముడు ఇచ్చాడు. మరి అమ్మాయి కూడా మాట్లాడిన పరిస్థితిలో ఈ కంపెనీని మరి స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు అయ్యగారు నేనే మరి ప్రతిష్ఠిత చేశాము. ప్రతిష్ఠిత చేసిన ఒక వారము 2 వారాలకు భయంకరమైన కరోనా. ఇదేంటి 2 వారాలే కదా కంపెనీ మొదలెట్టింది, ఏమైపోతుంది పరిస్థితి అన్నప్పుడు అక్కడ స్వప్నలోకంలో కంపెనీలు అన్నీ మూగిపోయి కానీ ఈ కంపెనీ ఎప్పుడు తెరిస్తుంది. మరి వాళ్ళు తినడానికి, వాళ్ళ రెంట్లో కట్టుకుంటానికి, మరి యొక్క ఆఫీస్కి రెంట కట్టడానికి ఏ సమయానికి ఏది కావాలో ఆ సమయంలో అన్నీ అందించారండి తమ్ముడికి, బబితకి. దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మరి మనుషులు వదిలిపెట్టేస్తారు కానీ దేవుడు వదిలిపెట్టాడా అన్నట్టు. ప్రతిష్ఠిత చేసిన రోజు వాళ్ళ బంధువులే, వాళ్ళ రక్ష సంబంధులే, ఇది ఎన్నాళ్ళు ఉంటుందిలే, ఈ సంబడం ఎన్నాళ్ళు ఉంటుందిలే, ఇవి మేము చూడకపోతామా అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను చేతులెత్తి ప్రార్థన చేశాను, ప్రభా ఈ అన్న నోరులన్నీ ముగించి రేపు ఈ నోరుతోనే బాగా అభివృద్ధి వచ్చిందని ఆ యొక్క నవ్వు వాళ్ళు పుట్టించి ప్రభా అని ప్రార్థన చేశాను. ఈరోజు అలాగే అంటున్నారు. ఆ రోజు ఏదో అనుకున్నాం, పడిపోయింది అనుకున్నాం, దేవుడు లేపడట్లేదు కానీ లేచిద్రో బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. కానీ మనం పడిపోతే మనం లేపే వాళ్ళు ఎవరో తెలుసండి? ఎవరండి? మనుషులు లేపరండి. మనకేమీ లేకపోతే
మనం చూసి నవ్వుతారు, మనం పడిపోతే ఇంకొక రాయి వేస్తారు మన మీద. కానీ పడిపోయిన వారిని, బలహీనులను, సొమ్మసిల్లిపోయిన వారిని లేపి మరి తమ్ముడిని మరి బబితని రీతిగా ఈ 4 సంవత్సరాలు దీవించి మళ్ళీ వర్కర్కి ఒక అమ్మాయి కావాలన్నప్పుడు, అమ్మ ఒక అమ్మాయి కావాలా వర్క్ చేయడానికి అన్నప్పుడు ప్రార్థించాను. ప్రార్థించినప్పుడు మెదక్కు సిఎస్ఐ సెర్చ్ అమ్మాయ అపరంజిని పేరు. మరి దేవుడి సిద్ధమా కాదమ్మా, మరి పెట్టుకోవాలా లేదా, మనకు లోబడి ఉంటుందా లేదా అన్నప్పుడు ప్రార్థిస్తే అమ్మ దేవుడు పెట్టుకోమంటున్నాడు, పెట్టుకోమన్నప్పుడు అమ్మాయి కూడా ఈ కంపెనీలో ఒక కూతురులాగా ఉంది, ఒక బిడ్డలాగా ఉంది. ప్రతి విషయంలో వర్క్ చేయడంలోనండి, ఏ విషయంలోనండి నమ్మకంగా ఉంది. అదే రీతిగా మరి కంపెనీకి కాల్ ఇస్తున్నాడు దేవుడు, మరి నీకు ఇల్లు కూడా ఇస్తున్నాడు దేవుడు అని మరి దేవుడు చెప్పాడు బిడ్డకి. చెప్పినప్పుడు కంపెనీకి పార్ట్నర్స్గా తమ్ముడు ఇద్దరు కలిపి ఒక్క కొత్త కారు కొన్నారండి. ఆ కారుని కూడా ఈ హస్తాలతో ప్రతిష్ఠించాను. మరి ఆ కారు నడపడానికి కూడా డైమండ్ లాంటి హృదయం గల ఒక బాబుని కంపెనీకి కూడా దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే ఆ బాబు కూడా మరి ఎంత మంచోడంటే కపటం లేనోడు. మరి నాదంటూ కాదు, నా యొక్కది, నా కంపెనీ అన్న ఆ యొక్క స్వభావంతో మరి అమ్మాయి ఏంటి, అపరంజన ఏంటి, బాబు ఏంటి, మరి ఆ కారు నడిపించడం, మరి సేవకులను తీసుకురావడం, మరి ఈ రీతిగా ఒకటే మాట ఉందమ్మ, నేను కారు కొనాలా, మిమ్మల్ని కారులో తీసుకురావాలంది బబిత బిడ్డ. మరి ఆ యొక్క ఆశను కూడా దేవుడు నెరవేర్చాడండి. మా తమ్ముడు శరత బ్రదర్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, నాకు సొంత తమ్ముడు కంట ఎక్కువ, అంత మంచి వ్యక్తి. మరి గౌడ్స్ అయినా దేవుని వాక్యము, ఎందుకంటే ఈ బబిత ఆ యొక్క క్యాండిల్ అంటించింది, దేవుని యొక్క వాక్యాన్ని అంటించింది. ఎందుకు అంటించిందంటే నెల గృహంలో ప్రార్థన పెట్టుకుంటుంది, నెల కంపెనీలో ప్రార్థన పెట్టుకుంటుంది. ఈ ప్రార్థనలో వాక్యం వింటూ మరి బ్రదర్ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు లోన్ తొందరగా రాకపోతే బ్రదర్ ఏం చేశాడు, ఇంటికి వచ్చి అక్క బావా నాకు లోన్ రావట్లేదు, మీరు ప్రార్థన చేయాలంటే భారంగా ప్రార్థించినప్పుడు యేసయ్య ద్వారాలు తెలిసి కుమారుడే ఇదిగో నీకు లోన్ శాంక్షన్ చేస్తున్నానని లోన్ శాంక్షన్ చేయించి గృహాన్ని ఇచ్చాడంటే, కొత్త గృహాన్ని కోపటిలో దేవుడు నామమున పొందినారు. మరి గృహంలో కూడా తమ్ముడు గారు ప్రార్థన పెట్టించుకున్నాడు. ఆ రీతిగా బబిత ఈ యొక్క వాక్యాన్ని మరి ఈ యొక్క వెలుగుని క్యాండిల్ని అంటించింది. మరి అదే రీతిగా బంటి కూడా మరి యొక్క ప్రార్థన చేసే వ్యక్తి కాదు. బంటి అంటే అదే డైమండ్ అన్న కదండి బాబు, ఆయన డ్రైవర్. అయితే ఆయన పాటలు పాడుతున్నాడు, ఇప్పుడు మరి క్లాప్స్ కడుతున్నాడు, మరి సాక్ష్యం చెప్తున్నాడు. నా అంతే హృదయం ఎంత ఆనందమో నాకు నిజంగా. ఎందుకంటే వాక్యం తెలియని వాళ్ళకి ఒక్క అమ్మాయి, గుండె చెదిరిపోయిన అమ్మాయి, పడిపోయింది బాధల్లో, వేదనలో, అవమానాల్లో, అలాంటి అమ్మాయిని లేపుకొని ఇన్ని ఆత్మలకి వాక్యాన్ని అందించి సాక్ష్యాన్ని అందించి కృపనిచ్చాడు. నీకు అంతకంటే మనకి ఏం కావాలండి ఈ లోకంలో? ఆత్మను రక్షించడమే మనకు కావలసింది. మరి ఆ రీతిగా ఇదంతా ఒక కుటుంబం అన్నమాట. ఆ కుటుంబానికి ఆత్మీయ తల్లిని, ఆత్మీయ తండ్రిని, ఇదొక కంపెనీ అండి. మరి 4 సంవత్సరాలు కూడా కాపాడి 5వ సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. ఈ దినాన్న యేసయ్య నామన పొందనాలు. ఇలాంటి కంపెనీలు చాలా ప్రతిష్ఠిత చేస్తుందండి అమ్మాయి అని సీట్లతో. ఫార్మసీ కంపెనీ వాజ్పేయిలో ఆ బాబు కూడా మరి ఏ షాపులాగా మహబూబ్ నగర్ ఒక సౌదరి ఇంట్లో అబ్బాయిని అమ్మేశారండి. అమ్మేసామంటే నెల జీతానికి పెట్టేశారు అబ్బాయి పక్కింటే ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకు వచ్చి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ అబ్బాయి కూడా చక్కటి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడండి. అలాంటిది ఒక ఇంట్లో సర్వెంట్గా చేసిన అబ్బాయి ఈ రోజునే ఒక మేనేజర్ అవ్వాడండి. ఫార్మసీ కంపెనీ పెట్టుకున్నాడు. దేవుని నామమున పొందాలండి. పడిపోయిన వాళ్ళని పడిపోతే బలిగా పడిపోయాడురా, ఇది బలిగా పడిపోయిందని రాలేస్తారు మనుషులు. మన దేవుడు అయితే లేపుతాడండి, లేపి దీవిస్తాడండి మనల్ని. అందుకనే దేవుణ్ణి మనం విడవద్దు, ఎడబాయొద్దు. మనకి ధనమున్నా, బంగారం ఉన్నా, ఇల్లులున్నా, గోపురాలున్నా, కారులున్నా, ఏదున్నా లేకపోయినా మనం ఎవరిని వెంబడించాలండి? దేవుడిని. ఎప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుని వెంబడించినప్పుడు ఈ యొక్క ప్రతి అవసరతను అక్కర్న తీర్చి మరి ఆయన మహిమపరిచే విధంగా మరి దేవుడు మనందరం దీవిస్తాడండి. ఈ కంపెనీలో ఒక కారు వస్తుంది. 2024 ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు దేవుడు ఇస్తున్నాడండి. మరి 5వ సంవత్సరంలో ఆ రీతిగా ఈ కంపెనీని దీవిస్తున్నాడు. మరి కాబట్టి మనమందరం కూడా
ఈ కంపెనీ విషయంలో ప్రార్థన చేద్దామండి. మాస్లమ్మని గారు నేను కూడా మరి తెల్లవారుజామున నేను 5 గంటలకు లేస్తాను, ప్రార్థనలోనే ఉంటాను. 7 గంటలకి ఫ్యామిలీ ప్రేయర్ ఇద్దరం కూర్చుంటాం. మరి యొక్క బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తాను. మళ్ళా సహవాసం రోజు ప్రేయర్స్ ఉంటాయండి మాకు. ఆ ప్రేయర్స్లో కూడా ప్రార్థన చేస్తాను. ఒక్కసారి మరి లిస్ట్ నాకు ఇచ్చారంటే అది నేను మర్చిపోను. ఇంకా దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడండి నాకు. ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంటాను. మరి దాని కృప నాకు నా భర్తకి ఇచ్చినందుకు, ఇంత ధన్యత ఇచ్చినందుకు యేసయ్యకి వందనాలు చెల్లిస్తూ ఈ కంపెనీని ఇంకా దినదిన అభివృద్ధి పరిచి అనేకులకు ఆశ్రదకరంగా దేవుడికి మహిమకరంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. మీకు అందరికీ వందనాలు.